హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బీచ్కి వెళ్ళాలా? బీచ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో చూపిస్తా, చూసేయండి. అలాగే ఇక్కడ ఎట్లా వెళ్ళాలని చూపిస్తా, చూసేయండి. ఇది వచ్చేసి బ్రిడ్జ్, మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇది వచ్చేసి 1వ నంబర్ రోడ్డు. కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. ఈ బ్రో ఇంతకుముందు రికార్డ్ చేసిండు. హాయ్ బోలో భాయ్, क्या नाम है आपका? मोहम्मद सोहेल. मोहम्मद सोहेल. ఏ భాయ్ मेरा कभी रिकॉर्ड नहीं किया. ఓకే భాయ్, థ్యాంక్ యూ. కనిపిస్తుంది కదా, ఇలా సీదా వెళ్ళాలి బ్రిడ్జ్కు. ముంగట వచ్చేసి బీచ్ కనిపిస్తుంది, చూపిస్తా. ఈ బ్రిడ్జ్ పైన ప్రతి ఒక్కళ్ళు ఫోటోషూట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఉన్నారు, వాళ్ళకి ఏదో వర్క్ ఉన్నదంటే నేను వీడియో రికార్డ్ కోసం తొందరగా వచ్చేసిన. మళ్ళీ చీకటి అయితే క్లారిటీగా కనిపించదు అని తొందరగా వచ్చేసిన. వాళ్ళు వస్తారు వెనకాల. చూడండి ఎంతమంది ఉన్నారో. ఫ్రైడే వచ్చిందంటే కువైట్ సిటీ మొత్తం బిజీగా ఉంటుంది. దమ్మొచ్చేస్తుంది నిజంగా ఈ మెట్లెక్కితే. మనం ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం, చూపిస్తా చూసేయండి బీచ్ ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది నిజంగా అక్కడ. చూస్తున్నారు కదా, అది 1వ నంబర్ రోడ్. ఇదంతా కార్ పార్కింగ్. నార్మల్గా ఏమైనా పెద్ద వెహికల్స్ వస్తే ఇక్కడ వెళ్తారు. చూస్తున్నారు కదా పెద్ద వెహికల్స్ అన్నీ ఇవన్నీ. నేను చెప్పాలంటే మెయిన్లీ అసలు కార్ తీసుకొని రావద్దు. చుట్టికి వస్తే ఖచ్చితంగా బస్కే రావాలా. కార్ తీసుకొని వస్తే ఇబ్బంది అయిపోతుంది, బాగా ఇబ్బంది అయిపోతుంది. కార్ ఒక దగ్గర పెట్టి మనం ఒక దగ్గర, పెద్ద టాస్క్ అయిపోతుంది. కార్కి ఏమన్నా అయిందనుకో మళ్ళీ మనమే కట్టాలా. సో మా బాబా నాకు కార్ ఇస్తున్నా కూడా నేను తెచ్చుకోను, ఇప్పటివరకు ఎప్పుడు తెచ్చుకోలే. అడగను కూడా అడగలే. ఒకసారి అడిగితే తీసుకోమన్నాడు కానీ నేనే తెచ్చుకోలేను. మళ్ళీ దానికి ఏమన్నా అయిందనుకో టాస్క్ అయిపోతుంది. ఏం లేదు కానీ నాకు తెలిసి ఇట్లా సింగిల్గా వచ్చిందే బెటరు. ఏ టెన్షన్ ఉండదు. మన ఇష్టం ఉన్నంతసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఈరోజు వీడియో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నా నేను కూడా. ఇంకా ఫ్యూచర్లో మంచి చేస్తా వీడియోలు. ఇప్పటికి కూడా కొంచెం భయంగానే ఉంది. అందరు నన్నే చూస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోతున్నా. కానీ ఏం చేస్తావు, తప్పదు కదా. వచ్చేసినాం, బీచ్ రోడ్కి వచ్చేసినాం. చూడండి ఆయన ఎట్లా వెళ్తుండే, ఎంత స్పీడ్గా వెళ్తుండో. చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది నిజంగా ఈరోజు. ఈ రోడ్ దాటేస్తే చూసుకొని దాటాలి ఖచ్చితంగా. ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు మెల్లగా చూసుకొని దాటాలి. గుద్దేసి వెళ్ళిండ్రు అనుకో బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఏం లేదు కానీ చూస్తున్నారు కదా వెహికల్స్ ఎంత స్పీడ్ వస్తున్నాయో. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడే మనం వెళ్ళాలా, లేకుంటే వెళ్ళొద్దు. రోడ్ క్రాస్ చేసినాం, వెనుక పోలీస్ వెహికల్ వెళ్తుంది. చూస్తున్నారు కదా, చూసేయండి బీచ్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తారు. చూసేయండి. వచ్చేసినాం బీచ్కి. చూడండి కార్లు ఎన్ని పార్క్ చేస్తున్నారు ఇక్కడ. నిజంగా చాలా బాగుంటుంది. బీచ్కి వస్తే నాకు మస్తు అనిపిస్తుంది. వచ్చేసినాం, బీచ్కి వచ్చేసినాం. చూస్తున్నారు కదా వెనక ఎలాగుందో. ఈరోజు వాటర్ చాలా ఫుల్గా వచ్చేసినాయి, మస్తు గాలి పెడుతుంది. వెదర్ కూడా ఈరోజు బాగాలేదు, మొత్తం దుమ్ము ఉంది మొత్తం ఈరోజు. చూడండి వాటర్ ఎలా ఎగురుతున్నాయో. ఇట్లా లైన్గా కూర్చున్నది. ఈ నుంచి పడితే అక్కడి వరకు, ఈ నుంచి పడితే మళ్ళీ అక్కడి వరకు ఉంటుంది మొత్తం. ఇక్కడ ఫోటోషూట్లోకి అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ వెదర్. నిజంగా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఆహా ఎంతో బాగుంది నిజంగా, చాలా బాగుంది. ఈరోజు ఫుల్ వీడియో పెడుతున్నాను. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఎప్పుడు అడగాలి షేర్ చేయమని. ఒకసారి ట్రై చేస్తున్నా, మంచిగా అనిపిస్తే ఇంకా బాగా చేస్తా. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి వెహికల్స్ రెంట్కి ఇస్తారు. ఒక వెహికల్ వచ్చేసి ఎంత అడుగుదాం మనం. भाई एक व्हीकल रेंट कितना है? रेंट है कितना? 3KD में लास्ट 3KD చూస్తున్నారు కదా. 3KD అంటే ఇది ఒకటి వచ్చేసి 5KD అన్నాడు, తర్వాత 3KD కూడా ఇస్తా అని చెప్పిండు. మీకు ఎప్పుడన్నా రావాలనిపిస్తే ఇక్కడికి వచ్చి తీసుకోండి, బాగుంటుంది నిజంగా ఈ వెహికల్. నేను కూడా ట్రై చేస్తాను, ఇప్పుడు కాదు, డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం. అందరు నన్నే చూస్తున్నారు. చా ఈ సిగ్గు ఎప్పుడు పోతుందేమో నాకు. ముంగట చూస్తున్నారు కదా, అక్కడ మొత్తం అందరూ తినడం చేయడం ఫ్యామిలీస్ తోటి వచ్చి తింటారు. ఆయన చూడు వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు అడిగాం కదా అది ఎంతనో రెంటు.
ఇక్కడ ఎక్కువ అంటే లవర్స్ కానీ హస్బెండ్ వైఫ్ కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడికి. నాకైతే లవర్ లేదు ఇప్పటికీ. మాకు రూమ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉన్నది ఆల్మోస్ట్, బట్ నాకే లేదు. అయినా నాకు అట్లాంటివి నచ్చాయి, అందుకే నేను ఇప్పటిదాకా పట్టించుకోలే. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీడియో తీస్తాం మళ్ళీ. ఓకేనా, దమ్ముకొస్తుంది. బాయ్ బాయ్.